గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. SCO సమ్మిట్లో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నప్పుడు ఆయన హత్యకు కుట్ర జరిగిందా? ఒక వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది, సర్క్యులేట్ అవుతోంది. CIA భారతదేశ ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నింది అనేది. చాలా మటుకు మోదీ గారు వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ చేశారు కాన్ఫరెన్స్లో, మనందరూ ఆ వీడియో చూసాం. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. జపాన్కి చైనాకి వెళ్ళి రిటర్న్ వచ్చానంటే అనగానే చప్పట్లు కొట్టారు. నేను వెళ్ళిన దాన్ని చప్పట్లు కొట్టారా లేకుంటే వచ్చిన దాన్ని కొట్టారా అని అడిగారు. అది చాలా లోడెడ్ స్టేట్మెంట్. స్ట్రాటజీ ఉంది CIA వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు కూ చేయాలన్నప్పుడు ఒక ప్లాన్ పద్ధతి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆపోజిషన్ని ఫండ్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్ అని ట్రంప్ ఒక 15 days బ్యాక్ అన్నారు. వెరీ రీసెంట్గా అన్న కామెంట్ ఏంటంటే హీఈస్ ఎ కిల్లర్, టఫ్ యాజ్ హెల్, హీఈస్ ఎ నైసెస్ట్ గై అంటూ మోదీ గురించి మళ్ళీ చెప్పడం అనేది. జాన్ ఎఫ్ కెనడీ చేసిన ఒక ఆపరేషన్, ఐ థింక్ ఇట్ వాస్ గౌతమేలా ఆపరేషన్. అక్కడ ఒక ప్రెసిడెంట్ని దింపారు, చంపేశారు. హీ వాస్ కిల్డ్ 11 days లేటర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. SCO సమ్మిట్లో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నప్పుడు ఆయన హత్యకు కుట్ర జరిగిందా? దీని వెనకాల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వ్యూహ రచన ఉందా? ఈ పథకాన్ని ముందే పసిగట్టినటువంటి రష్యా మోదీని అలర్ట్ చేసిందా? 45 నిమిషాలు కారులో కూర్చొని ఏం మాట్లాడుకున్నారు? CIA ఎందుకని భారతదేశ ప్రధాని హత్యకు వ్యూహ రచన చేసింది? యాక్చువల్గా ఇందులో నిజం ఎంత? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. ఒక వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది, సర్క్యులేట్ అవుతోంది. CIA భారతదేశ ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నింది అనేది. సో ఇందులో నిజం ఎంత ఉందంటారు? ఏం జరిగింది? దీనికి మనకు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. చాలా మటుకు మోదీ గారు వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ చేశారు కాన్ఫరెన్స్లో, మనందరూ ఆ వీడియో చూసాం. ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. మోదీ గారు చెప్పారు, నేను జపాన్కి చైనాకి వెళ్ళి రిటర్న్ వచ్చానంటే అనగానే చప్పట్లు కొట్టారు. నేను వెళ్ళిన దాన్ని చప్పట్లు కొట్టారా లేకుంటే వచ్చిన దాన్ని కొట్టారా అని అడిగారు. అది చాలా లోడెడ్ స్టేట్మెంట్. అది అందరికి చాలామంది అనలైజ్ చేశారు ఆ స్టేట్మెంట్. మోదీ గారు ఫేస్ కూడా అనలైజ్ చేశారు. కొంచెం వరి ఉంది ఆయన ఫేస్ మీద ఆ టైంలో చెప్పినప్పుడు. నవ్వుకుంటా కాదు చెప్పేది, సీరియస్గా ఉండేటువంటి జోవియల్ మూడ్ లేదప్పుడు. లేదు, ఏదో జరిగింది. ఏం జరిగింది మనకు తెలియదు. దాని తర్వాత మనం చూసాం బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంటో కానీ స్పెషల్ సర్వీసెస్ ఆఫీసర్ ఆయన హోటల్ రూమ్లో చనిపోయారని. నిన్ననే నేను అనేది ఒక అమెరికన్ జర్నల్లో ఆయన డెత్ గురించి ఒక రిపోర్ట్ చదివాను. హీ డైడ్ బై పొలోనియం పాయిజనింగ్. పొలోనియం ఈజ్ అ థింగ్ దట్ ఈస్ యూస్డ్ బై ద అమెరికన్స్ ఎ లాట్. వీళ్ళు ఏం చేస్తారంటే అమెరికన్స్ కాకుండా రష్యన్స్ కూడా చాలా మటుకు యూజ్ చేస్తారు. అది ఏంటది అనేది ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్. ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఏం చెప్తారు, మన చెర్నోబిల్ కాదు, న్యూక్లియర్ ప్లాంట్స్ యూజ్ చేసే యురేనియం లాంటి దాంట్లో ఒక చిన్న ఫ్యామిలీ పొలోనియం. దీన్ని రష్యన్స్ చాలా మటుకు వాడుకున్నారు ఇది పాయిజనింగ్ చేయడానికి. వాళ్ళ ఏజెంట్స్ వెళ్ళి చాలా కంట్రీస్లో ఆపోజిషన్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో, రష్యా వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చంపిన దాంట్లో కూడా యూజ్ చేశారు. ఈవెన్ ఇజ్రాయలీస్ have used it. తో ఆయన చనిపోయిన దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు దాకా బయటికి రాలేదు. కానీ అక్కడున్న సోర్సెస్ ఏం చెప్తే ఈ డైడ్ ఆఫ్ పొలోనియం పాయిజన్. ఎందుకంటే అది బాడీలో మీకు ఎక్కువ కనిపించదు, ట్రేసెస్ ఉండవు కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ పాయిజనింగ్ అని చెప్పి చాలా పాత సిస్టమ్ నుంచి ఒక పాయిజనింగ్ ఉంది. అదేం చేస్తారంటే ఫుడ్లో
కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోతే లాస్ట్లో మనిషి చనిపోతారు. కానీ మీరు పోస్ట్మార్టం చేస్తే అది ఆర్సెనిక్ అసలు కనిపించదు మీకు బాడీలో. అది ఎట్లా నెయిల్స్లో కనిపిస్తుంది, హెయిర్లో కనిపిస్తుంది, అక్కడ ఆ ట్రేసెస్ అక్కడే ఉంటుంది అనమాట. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఏం జరిగింది, దానికి దీనికి కనెక్షన్ ఉందా అంటే చైనా ఎక్కడ ఉంది, బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది, ఎందుకు జరిగిందని మనకు తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అమెరికన్ ఎంబసీ రియాక్షన్ చూడాల్సింది. ఢాకాలో వాళ్ళు ఆ ఫ్లోర్ మొత్తం సీల్ చేసేసారు, ఎవరిని రానియలేదు, బంగ్లాదేశ్ పోలీస్ని ఎవరిని. బాడీ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు వితౌట్ ఎనీ లోకల్ పోస్ట్మార్టం, నో లోకల్ ఫార్మాలిటీస్, నథింగ్. అక్కడే మనకు చాలా డౌట్ వస్తుంది, ఎందుకు ఎంత సీక్రెట్గా ఎందుకు చేశారని చెప్పి. అసలు అమెరికన్ అక్కడ ఎందుకున్నాడు అనేది. సో మోదీ గారు చెప్పిన మాటకి మోదీ గారు దానికన్నా ఎక్కువ, నేను ట్రంప్ స్టేట్మెంట్ ఒకటి మీకు ఐ రీడ్ అవుట్ స్పెసిఫిక్లీ. ఇది ట్రంప్ 16th అక్టోబర్కి చేసిన ఒక స్టేట్మెంట్. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ట్రంప్ ఏం చెప్పారంటే, మోదీ గారి గురించి మాట్లాడుతూ హీ డజంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరియర్ అన్నారు మోదీ గారిది. ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ బట్ ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరియర్. ఎందుకు, ఏంటి ఆ స్టేట్మెంట్, అది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది ఆ రోజు. ట్రంప్ అట్లా స్టేట్మెంట్ ఎందుకు చేశారు. మోదీ గారు మంచి మనిషి, చాలా ఫ్రెండ్లీ మనిషి, బట్ ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరియర్. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్ అనేది ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకోవచ్చా, లేకుంటే ఆయన కూడా గివింగ్ ఎనీ ఇండికేషన్ అనుకోవాలా? ఐ డోంట్ వాంట్ టు అన్నారు, దే డోంట్ వాంట్ టు అని చెప్పలేదు. ఓ ఓకే, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు, నేను నా పని నేను. ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పని. నేను కావాలంటే మోదీ పొలిటికల్ కెరియర్ డెస్ట్రాయ్ చేయగలను అని చెప్పి, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో మనం దానికి వెళ్ళే ముందు సిఐఏ గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే ఇదంతా జరుగుతున్నది చాలా మట్టుకు 1960s నుంచి 1950s నుంచే తీసుకోవచ్చు. సిఐఏ పుట్టినప్పటి నుంచి సిఐఏ వాళ్ళ ఆపరేషన్స్ లోకం అన్ని ఏజెన్సీస్ చేస్తారండి. మన రా చేస్తారు, MI5 చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు FSB రష్యన్ ఏజెన్సీ చేస్తారు. చాలా మట్టుకు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వాళ్ళ పని ఇది. దే విల్ కీప్ డూయింగ్ థింగ్స్ లైక్ దిస్. ఇప్పుడు బంగ్లాదేశ్లో 71 వార్లో చాలా మట్టుకు మనం కూడా ముక్తి బాహినికి ట్రైనింగ్ ఇచ్చింది అంతా మన వైపు నుంచే జరిగింది. అంత ఆ టైంలో రా అంత యాక్టివ్ లేదు, అప్పుడే ఫామ్ అయింది కొంచెం. ఆర్&C హెడ్ ఫామ్ రా ఇందిరాగాంధీ టైంలో. కానీ దాని తర్వాత రా చేసిన చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, మనకు తెలిసింది. అది సెషైల్స్లో ఒక కూ జరిగితే దాన్ని వెళ్ళి ఇండియన్ ఆర్మీని పంపించి, స్పెషల్ ఫోర్సెస్ పంపించి అక్కడ దాన్ని కూ నాపాం మనం. సేమ్ థింగ్ విత్ మాల్డీవ్స్లో ఒక ప్రాబ్లం జరిగితే దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్, దట్ ఈస్ వై మనకు నేవల్ షిప్, మనకు ఆర్మీ కంటింజెంట్ అక్కడ ఉంది మాల్డీవ్స్లో ఇప్పుడు కూడా, టు మేక్ షూర్ దట్ వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ ఇంకో కూ జరగకుండా చూసుకోవాలి. ఈ కూ అనే వర్డ్కి ఒక మీనింగ్ కూడా ఉంది. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. దట్ మీన్స్ అ పంచ్ ఇన్ ద ఫేస్. అంటే ఒక మనిషిని కింద పడాలంటే పంచ్ కొడితే కింద పడిపోతాడు. ద సేమ్ థింగ్ విత్ రెజీమ్ చేంజ్. ఇప్పుడు ఆర్మీ కూ వింటాం మనం, పొలిటికల్ కూస్ వింటాం. దీనికి అన్నిటికీ ఒక హిస్టరీ ఉంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చేసేది వీళ్ళు 4-5 వేస్లో చేస్తారు కవిత గారు. ఐ మీన్ వీళ్ళకి స్ట్రాటజీ ఉంది సిఐఏ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు కూ చేయాలన్నప్పుడు ఒక ప్లాన్ పద్ధతి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పద్ధతులు మనం అనలైజ్ చేద్దాం, ఎందుకంటే నేను దాన్ని బట్టి కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. ఓకే. సో బేసిక్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆపోజిషన్ని ఫండ్ చేస్తారు. ఓకే, ఇది జరిగింది వియట్నాంలో, ఇది జరిగింది బంగ్లాదేశ్లో, ఇది జరిగింది మన నేపాల్లో. అది కాకుండా మనం చూసాం మిడిల్ ఈస్ట్లో కూడా చాలా మటుకు అక్కడ కొన్ని రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు వీళ్ళు. పూల పేర్లన్నీ పెట్టుకొని చేశారు రెవల్యూషన్ కొన్ని ఉన్నాయి అక్కడ. జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్. సిఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిషన్ని ఫండ్ చేస్తారు. ఇప్పుడు మరి మీరు అడగవచ్చు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు ఏంటి, ఇట్లా చేస్తున్నాడు స్టేట్మెంట్లు ఎందుకు? మనం దాన్ని లైట్గా తీసుకుంటాం, కాదు, దాని వెనక ఒక ప్యాటర్న్ ఉంది. కాంగ్రెస్కి ఫండింగ్ చాలా తక్కువ ఇప్పుడు మనం చూసాం. అంటే అఫీషియల్ ఫండింగ్ వాళ్ళకి 2 ATMలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి కర్ణాటక ATM, ఒకటి తెలంగాణ ATM. హిమాచల్ ప్రదేశ్లో డబ్బులు ఏం లేవు ఎక్కువ. ఈ 2 రాజ్యాల నుంచే మనీ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. ఫండింగ్ జరుగుతుంది. అది ఎవరినైనా ఉండొచ్చు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, అది కాకుండా AIUDF అస్సాంలో వాళ్ళు కూడా ఫండ్ చేస్తారు చాలా మటుకు. మన దగ్గర ఉన్న IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో వాళ్ళకు కూడా ఫండింగ్ వస్తుంది. ఎన్నో సోర్సెస్ నుంచి వస్తుంది. మీరు అన్నీ లీగల్ కావాలని లేదు, లీగల్ ఫండింగ్ ఉండే మన దగ్గర. ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టినప్పుడు లీగల్గా ఫండ్ చేయొచ్చు మీరు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేశారు ఇల్లీగల్ అని చెప్పి. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ క్యాష్ మొదలైంది.
క్యాష్ డొనేషన్స్. సో ఫండింగ్ ద ఆపోజిషన్. సో అది ఎగ్జాంపుల్ మనం చాలా మటుకు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసేటవాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ దే విల్ డూ ద డర్టీ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ అన్నమాట. సో ఈ పద్ధతిలోనే చేసిన దానికి ఒక ఎగ్జాంపుల్స్ నేను కొన్ని మీకు ఇస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం వియట్నాం గురించి మాట్లాడుతున్నాడు, మనందరికీ తెలిసింది వియట్నాంలో ఏం జరిగింది అనేది. వియట్నాంలో యుఎస్కి అక్కడ ఒక రెజ్యూమ్ చేంజ్ కావాలండే. నార్త్ వియట్నాం ఏమో కమ్యూనిస్ట్ హోల్డ్లో ఉండే, సౌత్ వియట్నాంలో ఒక జనరల్ ఉన్నారు హూ వాజ్ ఇన్ కంట్రోల్. ఈ జనరల్కి డబ్బులు ఇచ్చి, అక్కడున్న అపోజిషన్కి డబ్బులు ఇచ్చి వీళ్ళు వ్యతిరేకంగా నార్త్లో ఉన్న ఆ గవర్నమెంట్ని కింద దింపేశారు. దాని తర్వాత వీళ్ళేమనుకున్నారు, స్టేబుల్ అయిపోతుంది అనుకున్నారు. రెజ్యూమ్ స్టేబుల్ కాలేదు, మొత్తం గందరగోళం అయిపోయింది. దాని తర్వాత వీ ఆల్ నో వియట్నాంలో ఏం జరిగింది. 20 సంవత్సరాలు దాని తర్వాత అక్కడ జరిగిన గెరిలా వార్, లాస్ట్లో యూఎస్ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇది వాళ్ళు చేస్తారనమాట. రెజ్యూమ్ చేంజ్లో ఫస్ట్ స్ట్రాటజీ అమెరికన్స్ ఇదే. ఇది కాకుండా కూడా వాళ్ళు చాలా మటుకు నెక్స్ట్ ఈస్ కిల్లింగ్ ద లీడర్, సెకండ్ స్ట్రాటజీ. దిస్ ఇస్ ఫ్రమ్ ఒఫిషియల్ క్లాసిఫైడ్ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఆఫ్ సిఐ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు వచ్చిన డీటెయిల్స్ అనమాట. కిల్లింగ్ ద లీడర్ కాంగోలో చేశారు వాళ్ళు. ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఒక టీంని పంపించి, లేకుంటే అక్కడ లోకల్గా ఉన్న టీంని పంపించి వాళ్ళు దే విల్ కిల్ ద లీడర్. ఇది గదాఫీ మీద కూడా చేశారు. తర్వాత గదాఫీ వాజ్ కిల్డ్ ఇన్ అన్ ఆపరేషన్ లైక్ దిస్. సద్దాం హుసేన్ డైరెక్ట్ కిల్ చేయలేదు, వాళ్ళు క్యాప్చర్ చేసి తర్వాత చంపారు. ఈ రెజ్యూమ్ చేంజ్లో సెకండ్ ఆప్షన్ ఇస్ కిల్ ద లీడర్. నాకు ఇక్కడే మీరు మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కనెక్షన్ వస్తుంది. మీరు మోదీ గారిని దింపలేరు, ప్రొటెస్ట్తో ఏం చేయలేరు, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అది ఇది రైటింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అన్నీ చేయమంటారు, అది జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తుంటారు 4-5 రోజుల ముందు బీబీసీ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు, వీడియోగా వచ్చింది వాళ్ళ దాంట్లో. వై ఇండియన్ జెనెక్స్ ఇస్ నాట్ హిట్టింగ్ ద స్ట్రీట్స్. మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ నేపాల్ లాగానో బంగ్లాదేశ్ లాగానో రోడ్ మీదకి ఎందుకు దిగట్లేదు? వై ఆర్ దే నాట్ రైటింగ్? ఎగ్జాక్ట్ వర్డ్స్. ఎందుకు వాళ్ళు రైట్ చేయట్లేదు స్ట్రీట్స్కి వెళ్ళి? ఆలోచించండి. దే ఆర్ ఎంకరేజింగ్ రైటింగ్. మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు ఇండియన్ యంగ్స్టర్స్ దగ్గర. ఎందుకు చేయాలండి? ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే మోదీ గవర్నమెంట్ని దింపడానికి యూజ్ చేసే స్ట్రాటజీ. నేను దానికి వస్తున్నాను మీ దగ్గర. దట్ ఈస్ అనదర్ స్ట్రాటజీ విచ్ దిస్ ఫెలోస్ యూస్ జస్ట్ డెస్ట్రాయ్ ద ఎకానమీ. మూడో కాన్సెప్ట్. ఇదేం చేస్తారంటే వీళ్ళు షాడ్ అనే కంట్రీ ఉండే ఆఫ్రికాలో, వాళ్ళకి ఇది చేశారు. చిలీ చేశారు. చిలీలో కూడా దే డెస్ట్రాయిడ్ ద ఎంటైర్ ఎకానమీ. యువర్ టాకింగ్ 1950s. చాలా పెద్ద స్టోరీ. నేను అది మా యాక్చువల్లీ యూ షుడ్ డూ ఒక సిరీస్ చేయాలి మీరు దీని గురించి. ఎందుకంటే ఇట్లాంటి కూజ్ ఒక్కొక్క కంట్రీలో ఎట్లా చేశారని చెప్పి చాలా బాగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గౌతమేలా ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక బనానా ట్రేడ్ ఉండే. లోకల్ అమెరికన్స్ ఆ బనానా ట్రేడ్ కంట్రోల్ చేస్తున్నారు. అమెరికా నుంచి ఉన్న ట్రేడర్స్, ఫార్మర్స్. అక్కడ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చి వీళ్ళ అమెరికన్ అందరిని బయటపడేద్దాం అనుకుంటే దే ఫండెడ్ దిస్ అమెరికన్ గై. బయట నుంచి ట్రూప్స్ తీసుకొచ్చి ఈ ఉన్న డెమోక్రటిక్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని బయటకు పంపేసి దే టుక్ ఓవర్ ద ఎంటైర్ థింగ్. దిస్ అమెరికన్ గై బికేమ్ ద ప్రెసిడెంట్. వెరీ రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా అయింది కదా, షేక్ హసీనాని దించేసి మహమ్మద్ యూనుస్ వచ్చాడు. దాని వెనకాల కూడా ఉందా ఇలాంటిది ఏదైనా జరిగిందా? డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. మనకు ఎందుకు డౌట్ ఉండాలండి? దేర్ ఇస్ ఎ క్లియర్ ప్యాటర్న్. ఎందుకంటే ఈ ప్యాటర్న్ అన్న క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడు. ఏదో మనకు ఇక్కడి నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ కాదు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. ఓకే, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ రాసిన స్టోరీ ఇది సిఐ గురించి. మోస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి అంటే ఒకటి రూజ్వెల్ట్ టైం నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ కెనడీ టైం నుంచి. ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి, దాంట్లో ఒబామా ఈజ్ ఓపెన్లీ అడ్మిటింగ్ ఇరాన్లో మేము ఏం చేసామని చెప్పేసి, దట్ వీ ఫండెడ్ అండ్ వీ ఓవర్ త్రూ ఎ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఇరాన్. దిస్ ఇస్ బిఫోర్ షా ఆఫ్ ఇరాన్. సో ఆ స్టోరీ ఇంకోటి ఉంది, నేను చెప్తాను మీకు. సో మనం వీవర్ ఎట్ డెస్ట్రాయ్ ద ఎకానమీ. మనం హిండన్బర్గ్ రిపోర్టు, అది కాకుండా ఇప్పుడు రీసెంట్లీ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ అదానీ గురించి రాసిన రిపోర్టు రిటర్న్ బై అన్ ఇండియన్ గాయ్, మను పిల్లై. ఆయన వైర్ లెఫ్టిస్ట్, 100% లెఫ్టిస్ట్, వైర్ క్వింట్ అన్నిటికీ రాస్తాడు. లాస్ట్ టైం హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినా కూడా ఈయనే రాసిండు. తర్వాత సుప్రీంకోర్టు అడిగారు ప్రూఫ్, సెబీ అడిగినప్పుడు ఇవ్వలేదు, ప్రూఫ్ లేదన్నారు. ప్రూఫ్ లేకుండా చేసిన రిపోర్ట్. తర్వాత హిండన్బర్గ్ కంపెనీ బంద్ అయిపోయింది. వి ఆల్ నో దట్ ఇట్ వాస్ సెటప్ ఓన్లీ టు డెస్ట్రాయ్ ద ఇండియన్ ఎకానమీ. సో ఏమవుతుంది ఇప్పుడు? అదానీ స్టాకులు పడిపోయినాయి అనుకోండి, ఎల్ఐసి స్టాకులు పడిపోతే చాలా మటుకు మన స్టాక్ మార్కెట్ పడిపోతుంది. సో యూ డెస్ట్రాయ్ ద ఎకానమీ. సో ఫస్ట్ వన్ ఇస్ ఫండింగ్ ద ఆపోజిషన్, రెండోది ఏమో కేయాస్ క్రియేట్ చేయడం, దట్ ఈస్ కిల్లింగ్ ద లీడర్. థర్డ్ ఇస్ డెస్ట్రాయ్ ద ఎకానమీ. నాలుగవది విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా బిగ్ టైమ్, బై ద మీడియా. మీడియాని కొనుక్కోండి. మన దాంట్లో క్వింట్, స్క్రాల్, వైర్, క్యారవన్ ఇట్లా చాలా ఉన్నాయి, న్యూస్ మినిట్,
ఇట్లాంటి న్యూస్ క్లిక్ని అయితే బంద్ చేసి పడేశారు గవర్నమెంటే, చైనా నుంచి ఫండింగ్ తీసుకుంటున్నారని చెప్పి. ఈ చాలా మట్టుకు ఆర్గనైజేషన్స్ని మీడియా కొనుక్కుంటారు వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ జర్నలిస్ట్ రానా అయూబ్ ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ మోదీ డైలీ, ఆమె మోదీ గారిని ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, గుజరాత్ టైం నుంచి తిట్టుకుంటే లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఆమె మీద ఫైన్ వేసింది, దట్ యూర్ బ్రింగింగ్ అ ఫేక్ స్టోరీస్ అని చెప్పి. రానా అయూబ్కి స్కాలర్షిప్ ఇస్తారు కొలంబియా యూనివర్సిటీలో, విచ్ ఇస్ అ లెఫ్టిస్ట్ డెన్. స్కాలర్షిప్ ఇచ్చి 1 year 2 year అక్కడ అకాడమిక్ థింగ్, దాంతోపాటు 4 అవార్డులు 3-4 అవార్డులు ఇచ్చేస్తారు. ఇప్పుడు రీసెంట్లీ పులిట్జర్ ప్రైజ్, విచ్ ఇస్ ద బెస్ట్ ప్రైజ్ ఫర్ జర్నలిజం అండ్ ఫోటో జర్నలిజం, నా ఫేస్బుక్లో నేను పోస్ట్ చేస్తాను దాని లింక్. పులిట్జర్ వాళ్ళు లిస్ట్ పెట్టారు, నామినేటెడ్ ఫ్రమ్ వాషింగ్టన్ పోస్ట్. 7 స్టోరీలు ఫర్ పులిట్జర్ ప్రైజ్ ఫ్రమ్ వాషింగ్టన్ పోస్ట్, 7 స్టోరీలు అగేన్స్ట్ ఇండియా, మోదీ వ్యతిరేకంగా, హిందూ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా 7 స్టోరీలు, ఆల్ 7 రిటర్న్ బై ఇండియన్స్ అండ్ నామినేటెడ్ ఫర్ పులిట్జర్ ప్రైజెస్. ఇప్పుడు దాంట్లో ఒక్కటైనా వచ్చింది అనుకోండి, వీళ్ళు పెద్ద డ్రామా చేస్తారు ఇండియాలో, చూడండి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. ఆల్రెడీ రానా అయూబ్ హస్ స్టార్టెడ్. వీళ్ళ పని ఇది, వీళ్ళకి ఫండింగ్ చేస్తారు టోటలీ. దిస్ గై రవి నాయర్ విచ్ ఐ స్పోక్, హీ ఈజ్ ఆల్సో సేమ్ క్యారెక్టర్. ఈ రిపోర్ట్ రాసింది అదానీ గురించి, ప్రూఫ్ ఏం లేదు, ఒట్టిగా హవాలో మాట్లాడుతున్నారు అంతే. సో ఇది మెయిన్ మీడియాని కొనుక్కోవడం. సో ఇది సోవియట్ యూనియన్ టైంలో కూడా మన దగ్గర బ్లిట్స్ అనే ఒక మ్యాగజైన్ ఉండే, ఇప్పుడు దిస్ జనరేషన్ వోంట్ నో ఇట్. ఆర్కే కరంజియా వాజ్ ఎడిటర్. నేను అప్పుడు స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు వీ యూస్ టు లుక్ ఫార్వర్డ్, వీక్లీ ఉండే, టోటల్ సోవియట్, ప్రో సోవియట్. రష్యా ఏం చెప్తారో అదే రాస్తారు ఇక్కడ. అట్ దట్ టైం మీకు గుర్తుంటుంది కవిత గారు, కేజీబీ మేడ్ అ స్టేట్మెంట్, తర్వాత కేజీబీ మిట్లోకిన్ ఆర్కైవ్స్ అనే ఒక స్టోరీ ఉంది, మీరు అది యూ షుడ్ రీడ్ ఇట్. మిట్లోకిన్ వాజ్ వన్ ఆఫ్ ద స్పైస్ ఆఫ్ రష్యా, MI6 స్పై ఉండే, రష్యన్ ఉండే, బట్ ఈ వాజ్ స్పైయింగ్ ఫర్ రష్యా అండ్ MI5ని రిపోర్ట్ చేస్తుంది, బ్రిటిష్ స్పై ఏజెన్సీ. ఒకరోజు ఈ డిసపియర్డ్ ఫ్రమ్ రష్యా. దట్ స్టోరీ ఈస్ దేర్ ఇన్ తాష్కెంట్ ఫైల్స్. తాష్కెంట్ ఫైల్స్ సినిమాలో మీకు కనిపిస్తుంది, కానీ రెండు సూట్ కేసులు తీసుకొని ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ద బ్రిటిష్ ఎంబసీ. మిట్రోకిన్ ఆర్కైవ్స్లో క్లియర్గా రాశారు, ఇందిరాగాంధీ క్యాబినెట్లో 6 మంది మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్స్ వేర్ అండర్ ద పేరోల్ ఆఫ్ కేజీబీ పేరోల్లో ఉన్నారు వాళ్ళు. కేజీబీ నెలకు వాళ్ళకి లక్షల డబ్బులు ఇస్తారు. క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకోగానే మాస్కోకి తెలిసిపోతుంది. దట్ టైమ్ ఇట్ వాజ్ సోవియట్ యూనియన్, USSR. సో అక్కడ ఏం జరుగుతుందో బ్రెజ్నెవ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ టైంలో వాళ్ళకి ఇమ్మీడియట్గా సోవియట్ యూనియన్కి ఇక్కడ ఇండియన్ క్యాబినెట్లో ఏం డిస్కస్ చేస్తారో అది మీటింగ్ వచ్చేస్తుంది. సో అదొక వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో బై ద మీడియాని కొనుక్కొని న్యూస్ కన్సిస్టెంట్గా మోదీ గారు వ్యతిరేకంగా రాయడం. చైనాలో ఏదో ఒక కాన్ఫరెన్స్ జరిగితే దాని 4 పేజ్ సప్లిమెంట్ ఇక్కడ పబ్లిష్ అవుతుంది. And N. Ram, Narasimhan Ram already is admitted that is a cardhold member of the Communist Party of India. ఇండియాలో కార్డోల్డ్ మెంబర్ అన. ఇట్స్ వెరీ క్లియర్. రఫాల్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, రఫాల్ గురించి కథలు రాసిన మంచి నరసింహన్ రావు. తర్వాత మనకందరూ తెలిసింది సుప్రీంకోర్టు పుల్డ్ హిమ్ అప్ ఫర్ క్రాపింగ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫైల్ అండ్ సెయింగ్ యూ పుట్ ఫేక్ న్యూస్ అగైన్. మీరు కావాలని చెప్పి రఫాల్ని ఆపడానికి ట్రై చేశారు, ఎందుకంటే చైనాకి రఫాల్ వస్తే చైనాకి ఇంపాక్ట్ ఉంటుంది. సో దే డోంట్ వాంట్ రఫాల్ టు కమ్. అది చాలా మటుకున్నాయి అట్లాంటి ఇన్సిడెన్సెస్. మీరు హిందువులు అనలైజ్ చేసుకుంటూ పోతే ఈ పబ్లికేషన్స్ని యూజ్ చేస్తారు వీళ్ళు టు క్రియేట్ అ మీడియా స్టోరీ అగేన్స్ట్ మోదీ. ఇప్పుడు లేటెస్ట్ ఇస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2 ఎడిషన్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకటి నార్త్ ఒకటి సౌత్. రామ్నాథ్ గోయన్కా గారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఇందిరాగాంధీ వ్యతిరేకంగా రాసిన పేపర్ ఇప్పుడు రోజు పొద్దున దేయంగానే మోదీ గారిని తిడతారు. కేరళలో ఉన్న ఛానల్స్ చూడండి, ఎక్సెప్ట్ ఫర్ జనం టీవీ, మిగతా అందరూ యాంటీ మోదీ. సేమ్ విత్ ఎవ్రీ అదర్ ఛానల్. ఇక్కడ అంతా లేదనుకోండి, తెలుగులో ఇట్స్ లోకల్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ దే టార్గెట్ మోదీ డైరెక్ట్లీ. ఎందుకంటే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, అసలు ముస్లిం ఓట్లు రావనుకోండి, క్రిస్టియన్ ఓట్స్ రాకూడదని ట్రై చేస్తారు చాలా మటుకు. మిజోరాంలో ఏదైనా, మణిపూర్లో ఏదైనా జరిగితే అది పెద్ద గొడవ, ఛత్తీస్గఢ్లో నన్స్ మీద అటాక్ చేస్తే పెద్ద గొడవ. అదే టైంలో మిగతా ఎక్కడైనా హిందువుల మీద దాడి చేస్తే అసలు మాట్లాడరు. ఇవాళ కుకీస్ ఆఫ్ కిల్డ్ 1 హిందూ గై, న్యూస్ రాదు అది కేరళలో. ఇట్లాంటి చాలా చోట్ల మీకు అనిపిస్తుంది దట్ దే బాట్ ఓవర్ ద మీడియా కంప్లీట్లీ. ఒకసారి మీరు మీడియాని కొనుక్కుంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, లేకుంటే మెసేజ్, సురేష్ గారు ఈ న్యూస్ కరెక్టా అని అడుగుతారు. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కాదు బాబు ఇది తప్పు ఉంది, లేదు సార్ అంతా చాలా వైరల్గా నడుస్తుంది మీడియాలో అంటే చెప్తాను. దట్ ఈస్ ఐడియా బిహైండ్ ఇట్, టు మేక్ ఇట్ వైరల్ అన్నమాట. సో నేను 4 ఇన్స్టెన్సెస్ మీకు ఇచ్చాను. సో ఐ హావ్ గివెన్ యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఫండింగ్ ద ఆపోజిషన్, అదొకటి. బంగ్లాదేశ్ లాంటి, నేపాల్ లాంటి చేసిన దాంట్లో కిల్లింగ్ ద లీడర్, డెస్ట్రాయింగ్ ద ఎకానమీ, 4 మీడియా టేక్ ఓవర్. లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన ప్రశ్నకి, క్రియేటింగ్ ద కేయాస్. బంగ్లాదేశ్, నేపాల్, ఇరాన్ చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇరానియన్ రెవల్యూషన్, శ్రీలంక టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే అక్కడ లోకల్ కోపం చాలా ఉండేది, ఎందుకంటే కరప్షన్ చాలా ఎక్కువ ఉండే అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇస్ అ లెఫ్టిస్ట్ గవర్నమెంట్.
అండ్ ట్రంప్ ఆర్ సిఐఏ విల్ నెవర్ ఎప్పుడు అలో చేయరు ఒక లెఫ్టిస్ట్ గవర్నమెంట్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రానియరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ గెలిచిందేమో ఇట్స్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కానీ ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మొన్న వాళ్ళ ప్రధానమంత్రి కూడా ఇండియాకి వచ్చారు, మీరు చూస్తుంటారు. షీ కేమ్ టు ఇండియా, షీ కేమ్ టు ఢిల్లీ, మెట్ మోదీజీ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ హిందూ కాలేజ్ ఇన్ ఢిల్లీ. ఆమె అక్కడ చదివిందనమాట. సో చాలా మటుకు షీ ఆల్సో సెడ్ మనం కోఆపరేషన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా. శ్రీలంక ఇస్ నాట్ ఎ కేస్, బట్ బంగ్లాదేశ్ ఎస్ హార్డ్ కోర్ సిఐఏ ఆపరేషన్. అది ఎందుకు చేశారు కూడా ఎవరికి తెలియదు. దిస్ ఇస్ వన్ సీక్రెట్ ఆఫ్ సిఐఏ ఆపరేషన్. మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరికి తెలియదు, ఎవరు చేపిస్తున్నారో ఎవరికి తెలియదు. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఒక టెక్స్ట్ బుక్ కేసు అనమాట. ఇది ఒక ప్యాటర్న్ ఉంది, వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ తీసి ఇట్లా చేయాలి, ఈ లీడర్కి డబ్బులు ఇవ్వాలి, ఇడికేయాలి, గొడవ చేపియాలి, ఆర్మీని కొంచెం కొనుక్కోవాలి, ఆర్మీని పక్కన జరపాలి, పోలీసు వాళ్ళని పక్కన జరపాలి, వాడు ఎక్కడ తగలబెడతాడు తగలబెట్టి. నేపాల్లో ట్రై చేశారు, కానీ నేపాల్ ఏమైందంటే అక్కడున్న లోకల్ పాపులేషన్, అక్కడ చేసిన వాళ్ళు కాదు, లోకల్ పాపులేషన్ వేర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద కింగ్. మాకు రాజు కావాలి, మాకు మొనార్కీ కావాలని చెప్పి ప్రొటెస్ట్ కూడా చేశారు 1 year బిఫోర్. వాళ్ళు వ్యతిరేకంగా రాగానే అక్కడున్న లోకల్ పోలీస్ బికెమ్ స్ట్రిక్ట్. దాని తర్వాత ఒక్కొక్కడు ఎవరోడు అక్కడ తగలబెట్టాడు, ఏం చేశాడు, బస్సు కానివ్వండి, నేపాల్ పార్లమెంట్ కానివ్వండి, కొంతమంది చంపిన అందరినీ ఇప్పుడు లోపలేసుకున్నారు. ఆల్మోస్ట్ 250 నుంచి 260 మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఎవరెవరు ఆ రోజు గొడవ చేసిన వాళ్ళు. సో నేపాల్లో దానికోసం చూడండి, రెజీమ్ చేంజ్ జరగలేదు. గవర్నమెంట్ రిజైన్ చేసి కొత్త గవర్నమెంట్ వచ్చేసారు అంతే. బట్ నో రెజీమ్ చేంజ్ టెక్నికలీ హెస్ హ్యాపెన్. యుఎస్ కాదు, కానీ ఎస్ అక్కడ కూడా ట్రై చేశారు, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ అనమాట. కానీ రియాక్షన్ టైం బాగుండే అండ్ దే రియలీ వర్క్ డన్. ఈవెన్ శ్రీలంక ఆల్సో, శ్రీలంక కూడా జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు. ఇరాన్లో ఇప్పుడున్న అయతోలాస్ రూల్ చేస్తున్నారు, మొత్తం థియోక్రటిక్ స్టేట్ నడుస్తుంది, యాంటీ యుఎస్. మనం ఎప్పుడు ఆలోచించాల్సిందంటే ఎందుకు వీళ్ళకి ఎంత కోపం యుఎస్ వ్యతిరేకంగా. డెత్ టు అమెరికా అంటారు పొద్దున్న లేవగానే, కొమెనీస్ కానీ ఎవరైనా ఖమనేని వీళ్ళందరూ. డెత్ టు అమెరికా స్టార్ట్ అయిందంటే వీళ్ళ దగ్గర ఒక ప్రధానమంత్రి ఉండే, మొహమ్మద్ మొసజే, 1951 to 53. ఇరాన్లో డెమోక్రటిక్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈయన. కానీ ఈయనేం చేశారంటే అక్కడ రాగానే ఈ సిఐఏ వాళ్ళు MI6కి ఈయనకు నచ్చదు. ఈయనేం చేశారు, అక్కడున్న కొన్ని ఆయిల్ కంపెనీస్, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఉండే అప్పుడు ఇరాన్లో, ఇరానియన్ లోకల్ కంపెనీస్ ఎవరు లేరు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ డిగ్ చేసి ఆయిల్ తీసుకెళ్ళిపోతున్నారు. దీస్ ఆర్ టాకింగ్ early 50s. అప్పుడు ఇంకా ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది సౌదీ అరేబియాలో కూడా. అప్పుడే వాళ్ళకు ఆయిల్ దొరికింది, అక్కడ కనిపిస్తుంది ఆయిల్ ఉందని చెప్పి ప్రాస్పెక్ట్ చేశారు వాళ్ళు. చేశారు వీళ్ళు. ఒక బ్రిటిష్ పెట్రోలియం అని ఇప్పుడున్న కంపెనీది ఒక పేరెంట్ కంపెనీ ఉండే అప్పుడు ఇరాన్లో. ఆ కంపెనీ వాళ్ళు ఇట్లనే ఆయిల్ తీసుకెళ్ళిపోతే దిస్ ప్రెసిడెంట్ మసడే కేమ్ అండ్ సెడ్, హౌ కెన్ యూ డూ దిస్, మాది కదా ప్రాపర్టీ, మా ఆయిల్, మా ల్యాండ్, మీరు ఎట్లా చేస్తారంటే ఆయన్ని దింపాలి. సో ఏం చేశారు, ఈయన పైన ఒక ఆయన ఉన్నారు, ఎవరు, షా ఆఫ్ ఇరాన్, ఆయన రెజ్వా పెహ్ల్వి అనే పేరు. హీ వాజ్ అ కింగ్ ఆఫ్ ఇరాన్. ఓకే. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ గొడవ చేయించి మొత్తం స్ట్రీట్లంతా రైటింగ్ చేయించి ఈ ప్రెసిడెంట్ని కింద దింపిన తర్వాత ఆయన్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఫస్ట్ 2 years హీ వాజ్ అండర్ సాలిటరీ కన్ఫైన్మెంట్. దాని తర్వాత చనిపోయిన దాకా ఆయన పాప హౌస్ అరెస్ట్లో ఉన్నారు ఆయన. దిస్ గై బికేమ్ షా ఆఫ్ ఇరాన్, పెహ్ల్వి. అండ్ మనకు అందరు తెలిసింది 79లో ఈ ఖమేనీ వచ్చిన తర్వాత ఖొమేనీ వచ్చి వీళ్ళని కిందకి దింపి అమెరికన్ ఎంబసీ క్యాప్చర్ చేసి జిమ్మీ కార్టర్ టైంలో లాస్ట్లో ఒక పెద్ద నెగోసియేషన్ జరిపి చాలామంది పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా రిలీజ్ చేశారు, అమెరికన్ ఎంబసీ స్టాఫ్ని కూడా. అది పెద్ద స్టోరీ, ఇంకో స్టోరీ ఉందన్నమాట ఇరాన్లో ఏం జరిగింది ఆ రోజు అనేది. కానీ ఇదన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాయి. మన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అమెరికాలో జరిగే ఈ అమెరికా చేస్తున్నటువంటి కుట్ర పనులు చాలా మట్టుకు ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్. మనం అనుకుంటుంది ఏం ప్లాన్డ్ కాదని చెప్పేసి. మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ఇరానియన్ రెజీమ్, ఖొమేనీ, ఇది థియోక్రటిక్ స్టేట్, ఖమేనీ వాళ్ళ ఫస్ట్ ఖొమేనీ ఉండే. ఖొమేనీ కన్నా ముందు ఖసేనీ అని చెప్పి ఒక స్పీకర్ ఉండే ఇరానియన్ పార్లమెంట్లో, వెన్ మసడే వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన్ని ఫండ్ చేశారు అమెరికా. ఓకే. షా ఆఫ్ ఇరాన్లో ఇరాన్ ఈయన దింపడానికి. తర్వాత ఆయన లాస్ట్లో భస్మాసుర్ లాగా తయారై ఆయన ఖొమేనీ నెక్స్ట్ ఈ బికేమ్ ద నెక్స్ట్ ఖొమేనీ. దాని తర్వాత ఖమేనీ వచ్చింది. దాని తర్వాత మొత్తం ఇరాన్ థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా డెత్ టు అమెరికా అంటారు వాళ్ళు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కవిత గారు. మీరు చెప్పుకుంటూ పోతే గౌతమేలా ఫర్ ఎగ్జాంపుల్, బనానా రిపబ్లిక్ చెప్పాం మనం. అది కాకుండా ఆయిల్ చాలా బిజినెస్ ఉండే. వెనుజువేలాలో సేమ్ ప్రాబ్లమ్ అరోస్. చాడ్లో, లిబియాలో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చెప్పి ఇరాన్లో వెళ్ళారు, ఇరాక్లో వెళ్ళారు, అక్కడేం జరగలేదు. ఎవ్రీ కంట్రీ ఎక్కడెక్కడ అమెరికాకి వాళ్ళకి ఎస్ మ్యాన్ అని లేరో వాళ్ళ మీద చేస్తారు. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 70s, early 70s, 60s, 70s నుంచే సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చింది అది చాలా మటుకు.
బై 80s ఇట్ బికేమ్ ఎ సోవియట్ కాలనీ. అప్పుడు ఏం చేశారు అమెరికా, సోవియట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు. దిస్ ఇస్ ద హే డేస్ ఆఫ్ కమ్యూనిజం గురించి అనమాట. అంటే అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు, యుఎస్ఎస్ఆర్ ఒకవైపు. వీళ్ళని ఎట్లయినా అక్కడి నుంచి బయట తెరిమి కొట్టాలని చెప్పి అమెరికా ఏం చేశారంటే చాలా మటుకు ఈ సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఈ థియోక్రటిక్ ముల్లాస్ ఉంటారు చూడండి, వాళ్ళు పిలిపించుకొని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకొచ్చి పాకిస్తాన్ సహాయంతో పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి సోవియట్ యూనియన్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆ రోజు వెళ్తూ ద సోవియట్ దెన్ ఆఫ్ఘాన్ ప్రైమ్ మినిస్టర్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఐ థింక్ ఇస్ గుల్బద్దీన్ హెక్మత్యార్, ఎవరు ఉన్నారు, వన్ పర్సన్, హీ మేడ్ అ స్టేట్మెంట్, కవిత గారు, మీరు ఈరోజు చేసింది ఒకరోజు వీళ్ళు వచ్చి మీ మీద కొడతారని చెప్పారు. అదే జరిగింది 9/11. వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే లైక్ ఫెలోస్ లైక్ ఒసామా బిన్ లాడెన్ వెళ్ళి తర్వాత కొట్టారు వీళ్ళు. సో ఈ చాలా ఉన్నాయి. ఐసిస్ ఫామ్ చేసిన ఆయన కూడా ఈ గ్రూప్లో ఉన్నాడు ఆ టైంలో. వీళ్ళందరూ అల్ఖైదా, ఐసిస్ తర్వాత వచ్చింది. తర్వాత ఏం జరిగింది మన అందరికి తెలిసిందే, యూఎస్ని, నేటోని అక్కడిని తరిమి కొట్టారు వీళ్ళందరూ కలిసి. సో హిస్టరీ టర్న్ ఆన్ ఇట్స్ హెడ్ అనమాట. సో అమెరికన్ ఆపరేషన్స్ అంటే ఎక్కడెక్కడ, ఇప్పుడు మనం నిన్న మీరు చేసిన ఒక స్టోరీ నేను చూశాను, దాంట్లో మీరు జియాउल हक గురించి మాట్లాడారు. జియాउल हकని ఎట్లా డిసపియర్ అయ్యి సీన్ నుంచి అని చాలామంది తెలియదు. ఒక బుక్ కూడా ఉండే, ఐ ఫర్గెట్ ద నేమ్, ద మ్యాంగోస్ గురించి, ద కేస్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ ద బాక్స్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పి ఒక స్టోరీ ఉంది. జియాउल हक చాలా టైంలో అమెరికన్ పేరోల్లో ఉన్నారు, సిఐఏ పేరోల్లో. కానీ తర్వాత ఈ బికేమ్ స్లైట్లీ అరగెంట్, ఈ వీళ్ళని పట్టించుకోవట్లేదు సిఐఏ కానీ అమెరికన్స్ని కానీ. ఏం చేశారంటే ఒకరోజు ఈ వాజ్ కమింగ్ ఫ్రమ్ పెషావర్, అయితే పెషావర్ నుంచి ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో వస్తున్నప్పుడు దాంట్లో మ్యాంగోస్ లోడ్ చేశారు వీళ్ళు. లోకల్ అక్కడ మ్యాంగోస్ ఉంటాయంట ఆ ఏరియాలో, చాలామంది మ్యాంగోస్ లోడ్, పెద్ద పెద్ద క్రేట్లు, దాంట్లో 2-3 క్రేట్లు కింద మ్యాంగో కింద పెద్ద బాంబులు పెట్టారు, టైమ్ బాంబ్స్ పెట్టి ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇట్ టుక్ ఆఫ్, ఇట్ బ్లూ అప్. ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ ఐ థింక్ అమెరికన్స్ కూడా ఇద్దరు చనిపోయారు దాంట్లో, వాళ్ళకు కూడా తెలియదు ఇది జరిగిందనేది. సిఐ ఆపరేషన్ ఉండే, దాంతో జియాउल हक ఇస్ అవుట్ ఫ్రమ్ ద సీన్. ఇట్లాంటి చాలా పనులు చేస్తుంటే వస్తారు వీళ్ళు. మీరు చూడండి, రెజీమ్ చేంజ్ అనగానే అమెరికన్స్కి దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాడ్ కావచ్చు, చిలీ కావచ్చు, వియత్నాం అయినా, గ్వాటమాలా అయినా, బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇవన్నీ కూడా ఒక రకంగా వెనకబడిన కంట్రీస్ ఆర్ చిన్న దేశాలు, ఆర్ఎల్స్ వాళ్ళల్లోనే ఇంటర్నల్గా క్రైసిస్ ఉంది, టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని భారతదేశంతో పోల్చడానికి లేదు. భారతదేశం ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ చెయ్యాలి అంటే రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకని చెయ్యాలి అనేటువంటి ఒక భావన ఉంది. చేయాలంటే ఇప్పుడు మోదీ గారు నా మాట వినట్లేదు. సేమ్ మిగతా కంట్రీస్లో అదే జరిగింది కదా, మా మాట వినట్లేదు. మోదీ గారు నేను చెప్పిన దాని ప్రకారం డ్యాన్స్ చేయట్లేదు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాడు. రేపు రష్యాని తీసేసేయండి సీన్ నుంచి, ఇంకేమైనా కొత్తది తీసుకొస్తారు. మీరు ఇదెందుకు చేస్తున్నారు, ఇది కూడా చేయకూడదు. వీ విల్ నాట్ యాక్సెప్ట్. మోదీ గారు అని కాదు, పొలిటికలీ ఒక ఆర్టికల్ మన వచ్చింది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ న్యూయార్క్ టైమ్స్, ఐ థింక్. దాంట్లో క్లియర్గా రాశారు. అండ్ ఈవెన్ ఫరీద్ జకారియా జీపీఎస్ ఆ రోజు ఆయన ప్రోగ్రామ్ సిఎన్ఎన్లో, హీ మేడ్ అ వెరీ పర్టినెంట్ పాయింట్. ఆయన చెప్పింది ఏంటంటే ఏ రూలర్ అయినా కానీ, ఏ దేశంలోనే ఏ రూలర్ అయినా కానీ అమెరికా ముందు తల వంచితే వాడు అంత్య సంగతి. పొలిటికలీ ఫినిష్ అయిపోతారు, వాళ్ళ పార్టీ కూడా పొలిటికలీ ఫినిష్ అయిపోతారు. మోదీ కాదు, రేపు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ అమెరికా ముందు తల వంచరు. ఈ సీన్లో, ఈ పర్టికులర్ సెనారియోలో ముందు చేశారు కానీ ఇప్పుడు చేయరు. మన్మోహన్ సింగ్ మన అందరికి తెలిసిందే, న్యూక్లియర్ ఒక పోఖ్రాన్లో టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని ఆపేశారు. నరసింహరావు టైంలో కూడా జరిగింది అదే. దాని తర్వాత 26/11 జరిగినప్పుడు రిటర్న్ అటాక్ చేద్దామని చెప్పి అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ కాండ్లీజా రైస్ హూ కేమ్ అండ్ సెడ్ డోంట్ డూ ఇట్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, మీరు చేయకూడదు, పాకిస్తాన్ అటాక్ చేయకూడదు అంటే ఆపేశారు అటాక్. మనం తర్వాత చేసాం, మోదీ గారు ఇప్పుడు చేసిన ఆపరేషన్ సింధూర్ లాగా అప్పుడు చేద్దాం అనుకున్నారు. వీఆర్ రెడీ. ఇన్ఫ్యాక్ట్ అప్పుడున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా చెప్పారు దట్ వీఆర్ రెడీ, కానీ మన్మోహన్ సింగ్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి. సో ఎక్కడెక్కడ రెజీమ్ మీద ప్రెషర్ పెట్టవచ్చో, అండ్ చాలా క్లియర్గా మనకు సిఐ ఆఫీసర్ ఒక స్టోరీ కూడా, వీడియో కూడా వచ్చింది, మీరు చూసుంటారు. ఇట్ వాజ్ ఆన్ ఎన్డీటీవీ, ఐ థింక్, ఐఎమ్ నాట్ మిస్టేకన్. లాస్ట్ వీక్ స్టోరీ వచ్చింది. అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హౌ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఆర్సనల్ అని చూడండి, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ అది కంట్రోల్ చేసేది యుఎస్ ముందు అంటున్నారు, కానీ ఇప్పుడు కూడా అంతే. దానికోసం మనం కైరానా హిల్స్ ఏ రోజు కొట్టామో ఆపరేషన్ సింధూర్లో, ఆ రోజు యుఎస్ ప్యానిక్ అయ్యారు. అప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్పలేదు చూడండి, ఫస్ట్ 2-3 days యుఎస్ అసలు మాట్లాడలేదు. ఏ రోజు మనం కైరానా హిల్స్ కొట్టామో దే ఇమీడియట్లీ ప్యానిక్, బికాస్ కైరానా హిల్స్ ఈజ్ అ బేస్ ఫర్ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్. ఎప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ని అసెంబుల్డ్గా పెట్టారు, స్టోరేజ్గా పెడతారు. దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. ఒక న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది, ఒక డెలివరీ మెకానిజం ఉంటుంది, దాని తర్వాత ట్రాకింగ్ ఉంటుంది, మొత్తం రాడార్ సిస్టమ్ అంతా ఉంటుంది దాంట్లో.
ఇది అసెంబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. దానికి సపరేట్గా పెడతాయి, ఎందుకంటే యాక్సిడెంట్ ఏదైనా జరిగితే చాలా డేంజరస్ అది. మొత్తం ఏరియా అంతా ఇప్పుడు చెర్నోబిల్ లాగా అయిపోతుంది. కొన్ని జనరేషన్ దగ్గర 500 కిలోమీటర్ మీరు ఏం చేయలేరు, అక్కడ ఉండలేరు ఎవరు, అంత పరిస్థితి దారుణంగా అయిపోతుంది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏ రోజు కైరానా కొట్టామో దే ఇమీడియట్లీ ప్యానిక్డ్ అమెరికన్స్. ఇప్పుడు సిఐ ఆఫీసర్ అదే కన్ఫర్మ్ చేస్తున్నారు దట్ ఎస్ మా దగ్గర పాకిస్తాన్, ఎందుకంటే భయం ఏంటంటే ఇది ఎవరైనా రేపు తెహరీక తాలిబానో ఎవరైనా వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోతే, లేకుంటే ఇరాన్ వెళ్ళి తీసుకెళ్ళిపోతే వాళ్ళ చేతిలో న్యూక్లియర్ మిసైల్స్ ఉంటుంది. సో దాన్ని ఆపాలని చెప్పి. సో అమెరికా అనేది ఒక కంట్రీకి కాన్స్టెంట్గా వాళ్ళు ఎస్ అని చెప్పే రెజిమ్స్ వాళ్ళకి కాదు. ఇప్పుడు చూడండి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్, నాకు బాధ అనిపించింది చాలా మటు. షీఈ్ ఓపెన్లీ ప్రైజింగ్, సైనింగ్ ఎంత, ఎందుకంటే ఏ కంట్రీస్ అమెరికాతో ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు చూడండి చాలా తక్కువ. యూకే, వియట్నాం, జపాన్, సౌత్ కొరియా, వీళ్ళందరిది సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తున్నది అమెరికా. జస్ట్ లైక్ ఇజ్రాయెల్ కూడా సెక్యూరిటీ గ్యారంటీ ఉంది అమెరికా, మిమ్మల్ని ఎవరు ముట్టరు మేము చూసుకుంటామని చెప్పేసి. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకు ఎందుకు సెక్యూరిటీ గ్యారంటీ? మన దేశంలో మన ఆర్మీ ఉన్నారు, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, మన నేవీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. వీ డోంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్. కానీ EU కానీ ఆర్ ఈవెన్ సౌత్ కొరియాకి రెగ్యులర్ ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు. రేపు నార్త్ కొరియా అటాక్ చేస్తే US వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, మనం మర్చిపోతున్నాం దాని గురించి. సో దాట్ ఈస్ వై దానికి పెద్ద దేశాలు సైన్ చేయలేదు, అమెరికాతో అగ్రిమెంట్ సైన్ చేయలేదు. వాళ్ళు అంటున్నారు తర్వాత చూద్దాం, మనం ఇప్పుడు కాదు, వీల్ స్పీక్, మనం కూడా మాట్లాడుతున్నాం. పాసిబ్లీ బై నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ మన అగ్రిమెంట్ సైన్ చేస్తాం మనం. బట్ ఆన్ అవర్ టర్మ్స్ 15% or 16% డ్యూటీ రాబోతుంది ఎట్లా. కానీ ఈ అమెరికన్ ఉన్న రెజీమ్ చేంజ్, మోదీ గారితో ఆ రోజు జరిగిన SCO సమ్మిట్లో జరిగిన కాంట్రవర్సీ, ఆ కార్లో కూర్చొని ఎందుకు మాట్లాడారు 45 నిమిషాలు ఎప్పుడూ జరగదు. బికాస్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక్క ప్రోగ్రామ్ 1 నిమిషం 30 సెకండ్ కూడా మార్చరు. అట్లాంటి టైంలో మోదీ గారి కోసం ఫస్ట్ వెయిట్ చేశారు పుటిన్ కార్లో. మోదీ గారు ఆయన హోటల్ నుంచి రావడానికి 10 నిమిషాలు పట్టింది. దాని తర్వాత కార్లో కూర్చొని డెస్టినేషన్ చేరుకున్న తర్వాత బయటకు దిగకుండా కార్ లోపల కూర్చొని 45 నిమిషాలు మాట్లాడారంటున్నారు. పాసిబ్లీ కూర్చొని వెయిట్ టిల్ ఆల్ గ్రీన్ సిగ్నల్ వాజ్ గివెన్ బై ద సెక్యూరిటీ, పుటిన్ సెక్యూరిటీ. దెన్ వాళ్ళు కార్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు అక్కడ ఏదైనా అటాక్ ప్లాన్ చేసి ఉన్నారా, ఏదైనా అటాక్ జరిగిందా మనకు తెలియదు. అది ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి. ఇంకోటి అంటే చైనాకు కూడా చాలా ఎంబారాస్మెంట్, ఎందుకంటే వాళ్ళ టెరిటరీలో దాన్ని జరిగితే వాళ్ళ మీద వస్తుంది ఇదంతా. సో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉంటారు. సో వాళ్ళు బహుశా టిప్ ఆఫ్ చేశారో, రష్యన్స్ సెక్యూరిటీ ఏజెన్సీస్ టిప్ ఆఫ్ చేశారో మనకు తెలియదు. బికాస్ పుటిన్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్, చాలా టైట్. మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ డోర్ హ్యాండిల్ చూడండి, ఆయన యూజ్ చేసిన కార్ డోర్ హ్యాండిల్ క్లీన్ చేస్తారు దాని తర్వాత సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకంటే దాని మీద DNA ప్రింట్స్ ఉంటుంది. ఎవరైనా వచ్చి రేపు ఆ DNA ప్రింట్స్ తీసుకెళ్ళిపోతారని చెప్పి అప్పుడు పుటిన్ హెల్త్ ఎట్లా ఉందని తెలిసిపోతుంది దాని నుంచి. అది కూడా క్లీన్ చేస్తారనమాట. ఏ పాయింట్ అయినా కానీ ఆయన ఉండే హోటల్ కానీ ఏదైనా కానీ మొత్తం వైప్అవుట్ చేసేస్తారు వాళ్ళు, ఏ ఎవిడెన్స్ లేకుండా. సో అట్లాంటి సెక్యూరిటీ టైంలో న్యాచురల్లీ ఏదో జరిగింది, కానీ మనకు తెలియదు. సో ఐ గేవ్ యూ అ హిస్టరీ, చాలా పెద్ద హిస్టరీ. CIA ఆపరేషన్స్ గురించి మాట్లాడాలంటే మనకు 5-6 గంటల సేపు మాట్లాడవచ్చు. అంత పెద్ద స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్లో ఏమేమి చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, రేపు కూడా చేస్తారు మరి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్ అని ట్రంప్ ఒక 15 days బ్యాక్ అన్నారు. వెరీ రీసెంట్గా అన్న కామెంట్ ఏంటంటే హీఈస్ ఎ కిల్లర్, టఫ్ యాజ్ హెల్, హీఈస్ ఎ నైసెస్ట్ గై అంటూ మోదీ గురించి మళ్ళీ చెప్పడం అనేది, అంటే ఒక పాజిటివ్ యాంగిల్ అనే చూపిస్తున్నాడు, ఆయన్ని ప్రైజ్ చేస్తున్నాడు. ఒక టఫ్ గై అంటున్నాడు, నైసెస్ట్ గై అంటున్నాడు, ఒక కిల్లర్ అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం CIA తన పనులు చేసుకుంటోంది. ఎస్, ఇప్పుడు మనం చాలా మటుకు నేను చెప్పాను రూజ్వెల్ట్ టైం నుంచి స్టార్ట్ అయింది. జాన్ ఎఫ్ కెనడీ చేసిన ఒక ఆపరేషన్, ఐ థింక్ ఇట్ వాస్ గౌతమేలా ఆపరేషన్. అక్కడ ఒక ప్రెసిడెంట్ని దింపారు, చంపేశారు. హీ వాస్ కిల్డ్ 11 days later. జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు. ఆ కాంట్రవర్సీ ఇప్పుడు కూడా నడుస్తుంది. లీ హార్వీ ఆస్వాల్డ్ చంపారా? ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ముందుటి నుంచి వచ్చిన ఒక బుల్లెట్ ఆయన తాకింది, ఆ బుల్లెట్తో ఆయన చనిపోయారని చెప్పారు. బట్ లీ హార్వీ ఆస్వాల్డ్ సిట్టింగ్ ఇన్ లైబ్రరీ బిహైండ్, అక్కడి నుంచి టెలిస్కోపిక్ గన్తో షూట్ చేశారు. ఆ బుల్లెట్ కూడా ఎంటర్ అయింది, కానీ దాట్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ హిస్ డెత్ అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చింది. కానీ ఫ్రంట్ నుంచి ఎవరు కొట్టారు అనేది వాళ్ళ దాకా ప్రూఫ్ లేదు. బికాజ్ అప్పుడు రూమర్ ఏముండంటే కెనడీకి CIకి అసలు పడదు, చాలా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే చాలా మటుకు. బే ఆఫ్ పిక్స్ తర్వాత క్యూబాలో జరిగిన కాంట్రవర్సీ, క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి చాలా మటుకు దెర్ వాజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కెనడీ అండ్ CIA. దానికోసం కెనడీ డెత్ ఇవాళ కూడా మిస్టరీగా ఉంది, మిగిలిపోయినాయి. ఆ ఫ్యామిలీ కూడా అంతే, మీరు చూస్తుంటారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో చాలా మటుకు ట్రాజడీస్ జరిగింది. చిప్పకోడికి ఇన్సిడెంట్ కానీ మిగతా అన్ని ఇన్సిడెంట్స్ చాలా ట్రాజడీస్ ఫ్యామిలీలో జరిగింది. కానీ కెనడీ డెత్ కూడా ఆ తర్వాత
చాలా మటుకు ఎంత పవర్ఫుల్ ఉన్నారంటే సిఐఏ, దట్ దే వర్ లిటరలీ రూలింగ్ దట్ టైమ్. 60s 70sలో ఈ కమ్యూనిజంని ఎట్లైనా తూడ్చి దాన్ని ఫినిష్ చేసేసాలే, రష్యా ఉండకూడదు అంటే యుఎస్ఎస్ఆర్ ఉండకూడదు అని చెప్పేసి చేసిన క్యాంపెయిన్ అది. ట్రంప్ చెప్తారు డెఫినెట్గా, హీ విల్ యూజ్ వర్డ్స్, ట్విస్ట్ వర్డ్స్ అన్నీ చేస్తారు. ఎందుకంటే ఆయన ఈరోజు పిల్లి తెల్లదని చెప్తారు, రేపు నల్లదని చెప్తాడు, అంతే ట్రంప్ స్ట్రాటజీ అది. కానీ ఆయన చెప్పిన మాటకి ఫస్ట్ నేను అది ఇంత ఈజీ అని లైట్గా తీసుకుంటాను. లాస్ట్ చెప్పింది ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు, మోదీ ఈజ్ అ వెరీ టఫ్ నెగోషియేటర్, ఆయన అంత ఈజీగా అగ్రీ చేయడు అని చెప్పి. సో మన దగ్గర ఎవరో చెప్పాడు, ఆయన గుజరాతీ కదా, న్యాచురల్లీ అదే ఉంటుంది నెగోషియేషన్లో, వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళని చెప్పి. కానీ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నాకు వరి అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్. ఏ యూఎస్ ప్రెసిడెంట్ చెప్పారు, మోదీ గారు ఎప్పుడు చెప్పారు కదా, ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ ట్రంప్స్ పొలిటికల్ కెరియర్ అని. పొలిటికల్ కెరియర్ అంటే ప్రధానమంత్రిగా ఉండకూడదు. నేను అది చేయాలంటే చేయొచ్చు, చేస్తే నేను ఇప్పుడు చేయట్లేదు అంతే. ఐఎమ్ గివింగ్ ఎమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఐఎమ్ అలౌయింగ్ ఎమ్ టు కంటిన్యూ లాగా, ఏదో నేను పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు. ఇది ప్రాబ్లం. సో చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ చాలా ఇంట్రెస్టింగ్, నేను చాలా పుస్తకాలు చదివాను దీని మీద. కానీ అసాసినేషన్స్లో సిఐఏ నంబర్ 1, దాంట్లో డౌటే లేదు. రష్యన్స్ కూడా చేశారు, రష్యన్స్ కన్నా ఎక్కువ ఇజ్రాయేలీస్ చేశారు. ఇజ్రాయేలీస్ దీంట్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు దుబాయ్లో ఒక హోటల్ వెళ్ళి వాళ్ళక ఇరానియన్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని కొట్టారు, దాని మీద రోడ్ మీద కొట్టారు. ఇదంతా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇజ్రాయేలీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ దాట్. రష్యన్ ఒక స్ట్రీట్ మీద నడుస్తున్న ఒక మనిషిని ఒక అంబ్రెల్లా ఒక పాయిజన్ డాట్ పెట్టి కొట్టారు ఇజ్రాయేలీస్. అది అన్ఫార్చునేట్లీ జార్డన్లో జరిగింది. అది బికెమ్ ఎ బిగ్ ఇష్యూ. ఆఫ్టర్ దాట్ మళ్ళీ యాంటీడోట్ తీసుకొచ్చారు, దానికి కొన్ని ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇజ్రాయేలీస్ ఇచ్చి ఆ మనిషిని బతికించారు. ఈ వాజ్ రిలీజ్ రీసెంట్లీ ఫ్రమ్ జైల్ అన్నమాట, ఫ్రమ్ ఇజ్రాయెల్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, ద బిగ్ కాంట్రవర్సీ. ఇజ్రాయెల్ చేస్తారు, యుఎస్ చేస్తారు, భారతదేశం చేసిందంటే ఎస్. మన దగ్గర పాకిస్తాన్లో అన్నోన్ మెన్ ఎవరినో వెళ్ళి కొడుతున్నాడు. ఆ అన్నోన్ మెన్ ఎవరో మన అందరికి తెలిసిందే, లోకల్గా డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటాం అది. అండ్ సిఐఏ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ గేమ్. కానీ దాంట్లో మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.